జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థల్ని వాడుకుంటూ ఈరోజు వాళ్ళు బలైపోయినా ఇంకా కొంతమంది అధికారులు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జగన్ రెడ్డి జై కొడితే అధికారులు జైలుకో లేదంటే సస్పెన్షన్కో. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు కళ్ళ కట్టినట్టు కనబడతా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్ల మీద చేసినటువంటి నిరంతర పోరాటం, ఇక్కడ స్టేట్ ఎన్నికల కమిషన్ మీనా గారిని కలిసాం, కంప్లైంట్లు ఇచ్చాం. బై ఎలక్షన్ తిరుపతిలో ఏ విధంగా దొంగ ఓట్లు వేశారో, ఒక తిరుపతి నియోజకవర్గం కాకుండా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కళ్యాణ మండపాల్లో మనుషులను తీసుకొచ్చి వేల ఓట్లు పెద్దిరెడ్డి కానీ, మంత్రి పెద్దిరెడ్డి, అలాగే స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా దొంగ ఓట్లతో ఆ రోజు వేయించారో ప్రతి విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకే అన్నమయ్య జిల్లా కలెక్టరు గిరీష్ని సస్పెండ్ చేశారు ఈరోజు ఎన్నికల సంఘం. అంటే సాక్ష్యాధారాలతో సహా ఏ విధంగా అధికారులతో కుమ్మక్కై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వైసీపీ ప్రభుత్వం తాడేపల్లి ఆదేశాలను పాటించి బిఎల్ఓలు కానించి కలెక్టర్ల వరకు కుమ్మక్కైపోయి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి విషయం మీడియా ద్వారా అనేకసార్లు బయటపెట్టాం. ప్రతి ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో అలా చేశారు, బై ఎలక్షన్స్లో అలా చేశారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అలా చేశారు. దుర్మార్గమైనటువంటి విధంగా ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి దొంగ ఓట్లతో గెలిచినట్టుగా తిరుపతి ఎంపీని డిక్లేర్ చేసుకున్నారు. ఇవాళ ఎన్నికల సంఘం పట్టుకుంది 30,000 ఓట్లు, ఎపిక్ కార్డ్స్. ఆ రోజు తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్న గిరీష్ దీని నుంచి 30,000 ఓట్లు వెళ్ళి అంటే కరుణాకర్ రెడ్డి కొడుకు కరుణాకర్ రెడ్డి ఆ రోజు ఏ విధంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీ కోసం ఎంత దిగజారుడుతనానికి దిగజారిపోయాడు. ఇవాళ అన్నమయ్య జిల్లా కలెక్టరు గిరీష్ సస్పెండ్ అయ్యాడు. ఎవడు కాపాడుతాడు ఇతన్ని? ఎన్నికల కమిషనరు సస్పెండ్ చేస్తే ఇంకా వాళ్ళకి అసలు పోస్టింగ్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు. ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు. ఎస్పీని చేసినా, డీజీపీని చేసినా, లేదంటే కలెక్టర్ని చేసినా, మరొక ఆర్డీఓని చేసినా, ఎంఆర్ఓని చేసినా మళ్ళీ ఎలక్షన్ కమిషనరే దాని మీద ఎంక్వైరీ చేసి మళ్ళీ వాళ్ళు పోస్టింగ్ ఇవ్వాలి. కాబట్టి ఐఏఎస్ అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. జగన్ మాట వింటే జైలుకి వెళ్ళిపోతారు మీరు. జగన్ మాట వింటే మీ సర్వీస్ పోద్ది, సస్పెండ్స్ అవుతారు. గతంలో మీరు కనుక్కోండి, శ్రీలక్ష్మి ఎలా సస్పెండ్ అయిందో, రాజగోపాల్ రెడ్డి ఎలా సస్పెండ్ అయ్యాడు, అనేక మంది అధికారులు, రాజగోపాల్ మైన్సీ డైరెక్టరు, వీళ్ళందరూ ఎలా అయ్యారు? చరిత్ర లేదా? 18 నెలలు శ్రీలక్ష్మి కూడా జైల్లో ఉంది, రాజగోపాల్ జైల్లో ఉన్నాడు. అనేక మంది ఇంకా కోట్లెంబట 12 సంవత్సరాల కిందట జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి తప్పులు చేసినందుకు ఇంకా కోట్లెంబట తిరుగుతున్నారు. బీపీ ఆచార్య లాంటి వాళ్ళు కూడా. దీన్ని చూసి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మీకు కూడా అదే గతి పట్టుద్ది. ఐఏఎస్ అధికారులకి, ఐపీఎస్ అధికారులకి, డిఎస్పీలకి, సిఐలకి అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం. చట్టం మిమ్మల్ని గమనిస్తుంది, చూసుకోండి. మీ పోస్టింగ్ల కోసమో ప్రమోషన్ల కోసమో తప్పులు చేస్తే 3 నెలలు